ఓటుకు నోటు కేసులో నిశ్శబ్దం వీడిపోయింది. ఇన్నాళ్లు నోరెత్తని ఇద్దరు సీఎంలు కొద్ది క్షణాల వ్యవధిలోనే ఢీ అంటే ఢీ అనే రేంజ్ లో తిట్టిపోసుకున్నారు. సవాళ్ల మీద సవాళ్లు విసురుకున్నారు. నన్నేం చేయలేరని బాబు అంటుంటే ఆ బ్రహ్మదేవుడి దిగొచ్చినా నిన్ను కాపాడలేరంటూ బాబుకు వార్నింగ్ ఇచ్చారు కేసీఆర్. ఇద్దరు సీఎంల మధ్య జరిగిన మాటల యుద్ధాన్ని ఇప్పుడు చూద్దాం. ప్రతి ఒక్కరూ గౌరవంగా బతికే అధికారం ఉంది. మనం ఎన్నో విషయాలు మాట్లాడుకుంటామంటే మన ఫోన్లు ట్యాప్ చేసి ఎంత కడుపు మండిపోతుందో ఒక్కసారి మీరు ఆలోచించండి. ఇది నేరం, ద్రోహం. ఒక ముఖ్యమంత్రి ఫోన్లే ట్యాప్ చేస్తే ఈ దేశంలో ఏమవుతుందో మీరే ఒక్కసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అన్యాయంగా నన్ను ఏసీబీ కేసులో ఇరికించిన నువ్వు ఇరికితే ఇరికేసి సన్నాయి ఇరికితే ఇరికే మంచివేనా చంద్రబాబు నాయుడు? నువ్వు ఇరికించడం తప్ప నువ్వు ఇరికేటోనివా? కొంపలు పుచ్చుకుంటావు తప్ప నీ కొంప కాల్చుకుంటావా? ఏం మాట్లాడతావు నువ్వు? నిజంగా పట్టవాటిలు దొరికిన దొంగ ఇవాళ పెద్దగా మాట్లాడుతా ఉన్నాడు. నిన్ను ఇరికిచ్చే కర్మ మాకెందుకే? మాకేమైనా కాల్జీలు గులగుల పెట్టినాయి? మాకేం పని లేకుంటున్నాము. హైదరాబాదు ఉమ్మడి రాజధాని, 10 సంవత్సరాలు ఉమ్మడి రాజధాని. మీకెంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉంది. కబద్దారి ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. హైదరాబాద్ మీద నీకు ఎంత హక్కు ఉందో నాకు అంతే హక్కు ఉందో అని మాట్లాడతాను. నీ అబ్బా జాగీరా చంద్రబాబు నాయుడు? హైదరాబాద్ నీ తాతదా? ఇవాళ హైదరాబాద్కు నువ్వు కాదు ముఖ్యమంత్రివి, తెలంగాణ బిడ్డ ముఖ్యమంత్రి. హైదరాబాద్లో నీ ఏసీబీ ఉండదు. హైదరాబాద్ మీద పోలీసులకు జ్యూరిస్డిక్షన్ ఉండేది, ఆంధ్రప్రదేశ్ డీజీపీకి ఉంటుంది, నీ డీజీపీకి ఉండదు. మా ఎమ్మెల్యేని ఎన్నికల ముందు మీ ఫామ్ హౌస్ తీసుకుపోయి డబ్బులిచ్చి ఏమాత్రం కూడా సిగ్గుపడకుండా పోలీస్ ప్రొటెక్షన్తో పంపించినప్పుడు నీకు గుర్తు రాలేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ శ్రీనివాస్ యాదవ్ అనే ఎమ్మెల్యేని పార్టీకి రాజీనామా చేయకుండా మంత్రి పదవి ఇచ్చినప్పుడు గవర్నర్ ద్వారా తప్పుడు ప్రమాణ స్వీకారం చేపించినప్పుడు యాంటీ డిఫెక్షన్ మీకు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. గెలిచే మెజార్టీ లేక మొన్న గోదావరికి దిగిన పార్టీ ఏది? ఎమ్మెల్సీ ఎలక్షన్లో గెలిచేంత ఓట్లు నీకు ఉన్నాయా? ఎందుకు దిగు? నువ్వు నీతిమంతుమే కదా. సత్యహరిశ్చంద్రుడు ఇంటి వెనకనే నీ ఇల్లు ఉన్నది కదా, మరి ఎందుకు పెట్టినావు పోటీ? నువ్వు అంటే ఇతర పార్టీలలో గుంజుకొని లభంగతనం చేసి డబ్బులిచ్చి ఎమ్మెల్యేలను చెడగొట్టి రాజకీయాలు బెస్ట్ పట్టి చెప్పని నువ్వు చేసినావు. మీకు ఏసీబీ ఉంది, నాకు ఏసీబీ ఉంది. మీరు హైదరాబాద్ లో ఉన్నారు, నేను కూడా నా ఏసీబీ హైదరాబాద్ లోనే ఉంది. నీకు పోలీసులు ఉన్నారు, మాకు కూడా పోలీసులు హైదరాబాద్ లోనే ఉన్నారు. నాకు కూడా ఏసీబీ ఉన్నది హైదరాబాద్. నీకు ఏసీబీ ఉన్నది నిజమే, మరి కేసీఆర్ నీ లెక్క దొంగ కాడు కదా, నీ లెక్క దొంగ రాజకీయాలు రావు కదా, నువ్వు నీ లెక్క తప్పుడు పనులు మేము చెయ్యం కదా. తెలుగుదేశం పార్టీ బీజేపీకి 20 మంది ఎమ్మెల్యేలుంటే మన వాళ్ళని 5 మందిని కొంటాడు, కాంగ్రెస్ వాళ్ళని 4 కొంటాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 2 కొంటే ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సిగ్గు కూడా లేకుండా ఆ 2 పోయేవారు, 3వ వాడిని కూడా మీకే ఇస్తామని 3వ వాడు కూడా ఓటేశాడంటే ఇది సిగ్గుమాలిన చర్య కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. గల్లీ నుంచి ఢిల్లీ దాకా నీ బతికేందో, నీ రాజకీయాలేందో, నీ లుచ్చా పనేందో, నీ లత్కోర్ పనేందో మొత్తం దేశానికి తెలిసిపోయింది. ఇలా తెలంగాణ సమాజం కూడా నువ్వు ఏది పడితే చేస్తా అంటే ఇక్కడ చూడడానికి సిద్ధంగా లేరు. నీకు తెలంగాణ ప్రజానీకమే తగిన శాస్త్రి చేస్తే జాగ్రత్త, ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడని చెప్పి మనవి చేస్తా ఉన్నా. ప్రభుత్వం అధికారంలో ఉందని స్టింగ్ ఆపరేషన్లు చేయడం, తప్పుడు డాక్యుమెంట్లు తయారు చేయడం, ఫోన్లు ట్యాప్ చేయడం, ఇది నీచాతి నీచం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఫోన్లు ట్యాప్ చేసి గవర్నమెంట్లే పడిపోయినాయి. ఈ రోజు నేను ఒక వ్యక్తి కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిని, మీ గౌరవాన్ని కాపాడే ప్రతినిధిని. అలాంటిది నా ఫోన్ ట్యాప్ చేసే అధికారం ఈ కేసీఆర్కి ఎవరిచ్చారో మీరే. పట్టవగలు దొరికిన దొంగతనాన్ని కూడా నీ అరుపులతో పెడబొబ్బలతో గాయ చేసి మూసేస్తా అనుకుంటున్నావా? నిన్ను బ్రహ్మదేవుడు కూడా రక్షించలేడు, జాగ్రత్త అని చెప్పి మనవి చేస్తా ఉన్నా. నిన్నెవ్వడు కాపాడలేడు.
ఇంకా ఎక్కువ మాట్లాడితే ఏ శాస్తి కావాలో నీకు ఆ శాస్తి అయి తీర్థ జాగ్రత్త. నాదొక ప్రభుత్వం, నీదొక ప్రభుత్వం. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని. లా అండ్ ఆర్డర్ గవర్నర్ చేతిలో ఉండాలి. అలాంటిది మీరు మా మీద ఫోన్ ట్యాపింగ్లు చేసి ఫ్యాబ్రికేటెడ్ డాక్యుమెంట్స్ పెట్టుకొని నన్ను బెదిరించాలంటే నీ తరం కాదు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఆ ఢిల్లీలో ఆనాడు ఇచ్చిన వాళ్ళు నేను ఆనాడే చెప్పిన, తెలంగాణ ఇచ్చిన మళ్ళీ ఈ దిక్కుమాలిన దంతా మాకు ఎందుకు పెడుతున్నాయని చెప్తే ఆనాడు కాంగ్రెస్ సన్నాసులు ఒప్పుకుంటే ఆ 10 ఏళ్ళు ఇక్కడ ఉమ్మడి రాజధాని ఉండొచ్చు అని పెట్టింది.